హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే చూస్తున్నారు కదా, స్వీట్ పొటాటోతో పరోటాలు ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ఏం చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది చికెన్ కూరతో కానీ లేకపోతే దేంతో ఏ కర్రీతో తిన్నా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లేదు కాస్త దీని మీద పంచదార చల్లుకొని పాలల్లో ముంచుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇందులో మనం ఉప్పు అనేది వేయలేదు. ఎందుకు ఉప్పు వేయలేదు అంటే దీని టేస్ట్కి ఉప్పు వేస్తే అంత టేస్ట్గా అనిపించదు. సో అందుకని చెప్పి ఇలానే చేశాను. అయితే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఓ 1/2 కేజీ ఈ చిలకడ దుంపలు అంటారు కదా, ఇక్కడ ఎర్ర దుంపలు అంటాం అనమాట వీటిని మేము. ఈ చిలకడ దుంపల్ని ముందు కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసుకుందాం. ఇది మెత్తగా పేస్ట్ అయిపోయేంత వరకు ఉడికిపోవాలన్నమాట. ఒక 3 విజిల్స్ ఇచ్చాము అంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది కదా. ఇది ముందు వాష్ చేసుకుని మొత్తం ఇదైతే బాయిల్ చేసేద్దాం. ఇంకొంచెం ఇలా వాష్ చేసి తెచ్చుకున్నాం కదా, ఇందులో కాస్త వాటర్ వేసుకున్నాం. ఎక్కువ వాటర్ వేసేయద్దు, ఈ మాత్రం సరిపోతుంది. ఓ టీ గ్లాస్తో గ్లాసుడు వాటర్ అయితే సరిపోతుంది దీనికి. ముందైతే కుక్కర్ మూత పెట్టేసి దీనికి ఓ 3 విజిల్స్ ఇచ్చేద్దాం. కుక్కర్ 3 విజిల్స్ వచ్చాక పూర్తిగా ప్రెజర్ అంతా పోయింది కదా, పోయాక ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. చల్లగా అయ్యాక ఇవ్వండి ఇలా ఉంది కదా, దీని స్కిన్ మొత్తం పీల్ చేసేద్దాం. చూడండి, మొత్తం స్కిన్ అంతా ఇలాంటివి వచ్చేస్తుంది కదా. ఈ స్వీట్ పొటాటోకి మొత్తం స్కిన్ మొత్తం పీల్ చేసేసాక మ్యాషర్ తెచ్చుకున్నాను. మ్యాషర్తో ముందైతే మొత్తం స్మాష్ చేసుకున్నాం. ఇదిగోండి, స్కిన్ మొత్తం పీల్ చేస్తే ఇలా వచ్చింది. ఇదంతా మొత్తం స్మాష్ చేసుకున్నాం కదా. ఇది 1/2 కేజీ తీసుకున్నాం కాబట్టి దీనికి 1/2 కేజీ గోధుమ పిండి కూడా పడుతుంది. ఇలా ఇవ్వండి, ఒక 1/2 కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఈ రెండు బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే. ఇది బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఇందులో వేయాల్సింది మస్ట్గా పాలు. 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఆ పాలు అయితే ఫస్ట్ ఇలా వేసేద్దాం. వేసేసి కలుపుకున్నాక ఇంకా మనకి ఎంత సరిపోతే అంత వాటర్ అనేది మాత్రం వేసుకుందాం. ఇందులో అయితే మనం ఏ గ్లాస్తో పాలు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ మళ్ళీ తీసుకున్నాను. అయితే వాటర్ అంతా ఒక్కసారిగా వేసేయొద్దు, కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వాటర్ వేసుకుంటే మనకి చపాతీ పిండి ఎలా అయితే స్మూత్గా కలుపుకుంటాం అలా రావాలి. ఇది ఇవ్వండి, ఇలా స్మూత్ స్ట్రెచ్ వచ్చే వరకు కలుపుకోవాలి. నాకు ఆ గ్లాస్ వాటర్కి ఇవ్వండి కొంచెం వాటరే మిగిలింది. ఇప్పుడు ఇందులో కాస్తంత ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసుకుందాం. వేసుకుని ఇది మళ్ళీ కాస్త మొత్తం ఆయిల్ టచ్ అయ్యేటట్టు చూసుకొని ఇంకా బాగా అయిపోయింది కదా కలిపేయడం అయితే. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కాసేపు ఒక్క 15 మినిట్స్ ఉంచుకున్నామంటే అది నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట, అంత బాగా వస్తుంది. ఇంకా ఇది ఒక 15 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం. మూత తీసి చూస్తున్నారు కదా, స్మూత్ స్ట్రెచర్ అయితే వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఇది మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని చపాతీ ఎలా అయితే ఒత్తుకుంటామో అలా స్క్వేర్స్లా ఒత్తేసుకుందాం. ఫస్ట్ అయితే కాస్త పొడిపిండి వేసుకొని ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఒత్తుకున్నాక అప్పుడు చూద్దాం. మొత్తం ఇలా చపాతీలన్నీ ఒత్తుకున్నాక ఇదిగోండి ఇలా బొగ్గుల పొయ్యి మీద అయితే చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే కాస్తంత ఆయిల్ వేసుకుందాం దీనికి. ఇది మనకి గ్యాస్ మీద అయినంత ఫాస్ట్గా అవ్వదు కదా, నీట్గా బాగా అవుతుంది. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఈ బొగ్గుల పొయ్యి మీద చేస్తే. ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అయితే ఇది మామూలుగా గ్యాస్ మీద చేసినా ఇలానే ఉంటుంది, పెద్ద వేరియేషన్ ఎటు ఉండదు. కాకపోతే ఇలా చేస్తే మా బాబుకి చాలా ఇష్టం అనమాట, అందుకని చెప్పి ఇలాగా బొగ్గుల పొయ్యి మీద అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వేగిందో. అయితే కాస్త టైం టేకింగ్, మనకి గ్యాస్ మీద అయినంత ఫాస్ట్గా అయితే అవ్వదు, కానీ ఇప్పుడు ఇంకా తీసేద్దాం. ఇలానే మొత్తం అన్నీ రోస్ట్గా అయితే ఫ్రై చేసేస్తే అయిపోతుంది. కానీ చూస్తున్నారు కదా ఎంత బాగా అయిందో, స్మూత్గా 2 వేలతో తుంచేటట్టు ఎంత బాగా చూస్తున్నారా.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.